హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి భయపడుతున్నారో ఇప్పుడు అది జరిగేలా ఉంది. సో ఇది గనక వాళ్ళు గనక మిగతా వాళ్ళని చూసి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టయితే, ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకో దానికి పాకిపోతుంటుంది కదా. సో ఆల్రెడీ ఒక దాని చోట పెట్టేశారు, ఇంప్లిమెంట్ చేసేసారు. ఇక వీళ్ళని చూసి వాళ్ళు కూడా పెట్టాలి కదా, అంతా కూడా తెలంగాణలో ఉన్నారు కదా. సో జేఎన్టీహెచ్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి వాళ్ళలాగానే, మీకు ఇక కష్టాలు తప్పవు. సో అంతా మంచిగా ఉండేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు. సో కొంతమంది ఉంటారు కదా. సో ఇంతకు అదేంటో చెప్తాను. అది నిజంగా బ్యాడ్ న్యూస్ లాంటిదే మీకు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు తెలంగాణలో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. అయితే అసలే డిగ్రీ ఎవరు మొగ్గు చూపట్లేదు. అయితే కాలేజీ డిగ్రీ అంటే అసలు ఇక కాలేజీలకి వెళ్ళారు కదా, అయినా దానికి కూడా రియంబర్స్మెంట్ అనేది ఉంది కదా. సో రియంబర్స్మెంట్ అనేది స్టూడెంట్కి అనేది జాయిన్ అయితే ప్రతి సంవత్సరం ఇచ్చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే. ఇప్పుడు వచ్చేసరికి ఏం పెట్టారు తెలుసా? సో కాలేజీకి రాకుండా 75% అటెండెన్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నట్టయితే మీకు రియంబర్స్మెంట్ రాదు. మరి మీరు అడుకోవచ్చు ఏంటంటే, అటెండెన్స్ చూపించడం ఏముందండి, వీళ్ళు వేసి పంపిస్తారు రియంబర్స్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళ కాలేజీలు దెబ్బతింటాయని. కానీ ఆన్లైన్ అటెండెన్స్ ఒకటి ఉంది కదా, అది కనుక స్ట్రిక్ట్ చేశాడే అనుకోండి రియంబర్స్మెంట్ కోసం, 75% అటెండెన్స్ లేకపోతే మీకు రియంబర్స్మెంట్ కట్. అది డిగ్రీకి అప్లై చేశారు. ఇప్పుడు ఇక అటు నుంచి ఇటు పక్క రావడానికే పట్టుద్దిలే. కానీ జేఎన్టీహెచ్ కనుక ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఆల్రెడీ అటెండెన్స్ మీకు ఉంది కాబట్టి ఇప్పుడు అది కనుక ఇంప్లిమెంట్ చేశాడంటే మీకు కూడా 75% అటెండెన్స్ లేకపోతే రీఎంబర్స్మెంట్ అనేది మీకు కూడా ఇక ఉండదు. సో అప్పుడు చచ్చినట్టు కాలేజీకి వెళ్ళేవాళ్ళు మాత్రమే సేఫ్ అవుతారు. అయితే ఇప్పుడు ఇందా చెప్పాను కదా, అంత మంచిగుండేవాడికి ఏముండదని. అది కాలేజీకి డైలీ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అది కూడా రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు. సో ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే రియంబర్స్మెంట్ ఆగిపోద్ది, అప్పుడు డబ్బులు మీరే కట్టుకోవాల్సి వస్తుంది. నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది అనమాట.